హలో. ఇవాళ నేను మీకు చెప్పే కథ ఓ రాజు రాణి కథ. ఇది తూలికా బుక్స్ వాళ్ళది. ఈ కథ రాసి దీనికి చక్కటి బొమ్మలు వేసిన వాళ్ళు ఎవరో తెలుసా? దీపా బల్సావర్. ఓ రాజు రాణి కథ, కథ బొమ్మలు దీపా బల్సావర్. అనువాదం నేనే, లావణ్య. అనగనగా ఒక చూడ చక్కని రాజు, చక్కని చుక్క రాణి. వాళ్ళిద్దరూ ఎంతో సంతోషంగా కలిసిమెలిసి ఉండేవారు. వాళ్ళకి బోల్డ్ మంది స్నేహితులు, బంధువులు, అందరూ కలిసి ఎంతో సరదాగా కాలం గడిపేవారు. వాళ్ళిద్దరూ బాగా కష్టపడి కూడా పనిచేసేవారు. అయినా వాళ్ళకి ఒక్కొక్కప్పుడు ఏదో చాలా వెలితిగా అనిపించేది. ఎందుకో తెలియదు కానీ నాకేదో వెలితిగా అనిపిస్తోంది అంది రాణి ఒకరోజు. అవును, నాకు అలాగే అనిపిస్తుంది అప్పుడప్పుడు అన్నాడు రాజు. ఏదో లోటు అనిపిస్తోంది అన్నారు ఇద్దరూ ఒకేసారి. ఇద్దరూ ఒకేసారి పెద్దగా నిట్టూర్చారు. ఇంతలో ఎవరో దూరం నుంచి పిలుస్తున్నట్టు అనిపించింది వాళ్ళిద్దరికీ. అదుగో, విన్నావా? అడిగింది రాణి. అవును, ఎక్కడి నుంచో అడిగాడు రాజు. ఇంతలో మళ్ళీ వినిపించింది ఆ పిలుపు. మంచం కింది నుంచి వస్తున్నట్టుంది అంది రాణి. ఇద్దరూ కింద కొంగుని చూశారు, కానీ ఆ గొంతు అక్కడి నుంచి రావడం లేదు. బీరువాలోంచి కానీ వస్తోందా ఏమిటి అన్నాడు రాజు. ఇద్దరు అటుకేసి పరిగెత్తారు, కానీ ఆ గొంతు అక్కడి నుంచి రాలేదు. వీళ్ళ దిళ్ళ వెనకాల నుంచి వస్తోందేమో అని అన్ని కుర్చీల మించి అన్ని దిళ్ళు లాగి కింద పడేశారు. కానీ అక్కడి నుంచి కూడా కాదు, మొక్కల్లోంచి వస్తోందేమో అంటూ రాజు ప్రతి పువ్వులోకి, ప్రతి ఆకు కింద తొంగి చూశాడు. కానీ ఆ గొంతు మొక్కల్లోంచి కూడా రావడం లేదు. రాజగృహం అంతా పైకి కిందకి వెతికారు. వంటింట్లో వెతికారు, బాత్రూంలో వెతికారు, మెట్ల కింద, గిన్నెల్లోనూ కుండల్లోనూ కూడా వెతికారు. ఆ గొంతు వాళ్ళని పిలుస్తూనే ఉంది, కానీ అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియడం లేదు వాళ్ళకి. అంతా వెతికారు ఇలాగా. ఆ గొంతు ఏమంటోందో తెలుసా అంది రాణి. తెలియదు, కానీ ఆ గొంతు ఏదో మనకే చెబుతోంది అనిపిస్తోంది అన్నాడు రాజు. అవునవును, నాకు అలాగే అనిపిస్తోంది అంది రాణి. వెతికి వెతికి విసిగి వేసారి ఇద్దరూ టీ తాగుదామని తీరిగ్గా కూర్చున్నారు. ఇంతలో రాణి, నాకు తెలుసు, తోటలోంచి వస్తోంది అంది. అంతే, ఇద్దరు టీ కప్పులు వదిలేసి బయటికి పరిగెత్తారు. వింటున్నావా? ఆ గొంతు ఇప్పుడు కొంచెం గట్టిగా వినిపిస్తోంది. గేటు దగ్గర నుంచే అయి ఉంటుంది అన్నాడు రాజు. గేటు కేసి పరిగెత్తి అంతా వెతికారు. ఆ గొంతు గట్టిగా వినిపించడం నిజమే, కానీ అది ఎక్కడి నుంచి వస్తుందో మాత్రం తెలియలేదు వాళ్ళకి. వీధి చివరి నుంచి వస్తుంది అనుకుంటాను అంటూ చీర కుచ్చిళ్ళు ఎత్తి పట్టుకుని రాజుతో గబగబా అటుకేసి వెళ్ళింది రాణి. ఆ వీధి చివరికి పరిగెట్టి అటునుంచి ఇంకో వీధిలోకి పరిగెత్తారు. ఒక ఏరు దాటారు, ఒకటో రెండో దిబ్బలు ఎక్కి దిగారు కూడా. ఆవుల మంద రోడ్డుకి అడ్డంగా వచ్చినప్పుడు ఆగాల్సి వచ్చింది. మళ్ళీ పెళ్లివారి ఊరేగింపు, ఇదిగో పెళ్లివారి ఊరేగింపు ఎదురొచ్చినప్పుడు కూడా అలాగే. ప్రతి మాట ఆ గొంతు ఇంకా దగ్గరగా, బిగ్గరగా వినిపిస్తోంది రాజుకి, రాణికి. ఆ గొంతు ఏమిటంటుందో ఇప్పుడు వినిపిస్తోందా అడిగాడు రాజు. కానీ అది ఏమంటోందో ఇద్దరూ చెప్పలేకపోయారు. ఇలా వెతుక్కుంటూ 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 ఒక పెద్ద పసుపు రంగు కట్టడం దగ్గరికి వచ్చి ఆగిపోయారు.
ఆ పసుపు కట్టడంలోంచి లోపల నుంచి ఏవేవో శబ్దాలు మాటలు కూడా వినిపించాయి వాళ్ళకి. వాళ్ళు ఆ భవనం తలుపులు తెరిచేసరికి ఒక ఆవిడ వాళ్ళని చూస్తూ మృదువుగా నవ్వింది. అక్కడ ఇక్కడి నుంచి కానీ ఓ గొంతు మిమ్మల్ని పిలిచిందా అని అడిగారు ఆవిడ ఆ రాజుని రాణిని. అవునవును అంటూ మంచంలో పడుకున్న ఓ చంటి పిల్లకేసి చూపించింది ఆవిడ. రాజు రాణి ఆ చంటి పిల్లని ఎత్తుకున్నారు. ఆ గొంతు ఏమంటోందో అప్పుడు వాళ్ళకి వినిపించింది. ఏమంటోందో తెలుసా? నాన్న, అమ్మ అంటోంది ఆ గొంతు. అందుకే రాజు రాణి వాళ్ళ పిల్లని ఇంటికి తీసుకుని వెళ్ళారు ఎంచక్కా. దాంతో వాళ్ళ వెళితే పటాపంచలైపోయింది. ఎంతో సంతోషంగా ఉన్నారు ఆ తర్వాత వాళ్ళందరూ కలిసి.